ఏఐటీసీ అనేది కార్మికులు పెట్టుకున్న యూనియన్. అదర్స్ యూనియన్ వాళ్ళు వ్యక్తులు పెట్టుకొని ఆ వ్యక్తులు ఉన్నంతసేపు ఆ యూనియన్ ఉంటుంది. వ్యక్తులకు గెలుపు లేకపోతే ఏం లేకపోతే ఆ యూనియన్ తలుపులు ఎవరు తెరవచ్చు. కానీ ఏఐటీసీ అనేది ఎర్రజెండా అనేది పోరాటాలతో పుట్టింది. కార్మికులు పెట్టుకున్న యూనియన్, కార్మికుల చందాలతో నడిచేది, కార్మికుల బలంతో ఉండేదే ఏఐటీసీ ఎర్రజెండా. ఇలా స్వతంత్రం రాకముందు మన హక్కులు సాధించుకున్నాం. ఇక్కడ తెలంగాణలో కూడా 42 సాధించుకున్నాం. ఇది చాలాసార్లు మేము చెప్తూనే ఉన్నాం మీకు. కాబట్టి కొన్ని యూనియన్స్ సోషల్ మీడియా వచ్చినాక కార్మికులను అయోమయంలో పడిస్తున్నారు. మేము ఆ సన్యాసులకు ఒకటే చెప్తున్నాం. ఇలా మన నాయకుడు చెప్పాడు. ఏం చెప్పాడు? యూనియన్ కోసం చెప్పిండా? హక్కుల కోసం చెప్పిండు. వేరే యూనియన్ విమర్శించడం పెద్ద తేలిక కాదు. నేను మొదలు పెడితే మాత్రం ఎవరు తట్టుకోడు. నాకు బూత్ పురాణం వస్తుంది, అన్నీ వస్తాయి. నాతో చేసిన వాళ్ళు ఇక్కడ నేను 1 ఇంగ్లాండ్ వేసిన నేను తిడితే మాత్రము మీ చెవులకై మీ ఒంట్లో ఉన్న రక్తం ఒక్క చుక్క కూడా ఆగదు. అట్లని మీ చెవులు గువ్వలు వలిగేటట్టు కూడా తిట్టే అంత ఉన్నది. కానీ మనకు ఒక సంస్కారం ఉంది, ఒక పద్ధతి ఉంది, ఒక లెక్క ఉంది. మన యూనియన్లో మనము కార్మికుల కోసం మాట్లాడాలి తప్ప వ్యక్తిగతంగా మాట్లాడి యూనియన్ మీద మాట్లాడి చేతగానోడు ఒకడు అంటాడు ఏఐటీసీకి సాదా కాదు అని ముందు ఒకటి పెట్టిండు. దానికి ఒకరు దుర్మార్గులు ఈ బాయి నుంచి ఒకడు ఆ బాయి నుంచి ఒకడు ఉన్నారు కదా, పిచ్చి కుక్కలు. ఆ పిచ్చి కుక్కలు అవి పెడతాంటాయి. అంటే ఆ పిచ్చి కుక్కకి ఏం తెలియదు. ఆడు విమర్శించింది కరెక్టా, వీళ్ళు పోరాటం చేసేది కరెక్టా అనేది అవగాహన లేక వాడు పెట్టింది కరెక్ట్ అనేది చెప్పట్టుకుంటూ సోషల్ మీడియా పెట్టగానే పెద్ద సమస్య కాదు. కాబట్టి మనం ఏం చేయాలంటే మా బాధ్యత, మా యూనియన్ గెలిచినా గెలవకుండా కార్మిక పక్షాన పోరాటం చేసినాం, హక్కులను చెప్పినాం. కార్మికులకు ఉన్నది ఉన్నట్టుగా చెప్పడం యూనియన్ యొక్క లక్ష్యం, యూనియన్ యొక్క పద్ధతి, పాలసీ. కాబట్టి ఇలా సంస్థ మనదే, చట్టాలు మనే, కంపెనీ మదే, కార్మికులు మనం అన్నిటి భేదాలు వేసుకొని పనిచేయడం యూనియన్ ఒక లక్ష్యం. కాబట్టి సోషల్ మీడియాలో చేత కాదేంటి ద్రపై చేత కాదంటే ఒకటి అంటాడు, రమ్మని చెప్పినాం చేతగానంటే రాడు. ఇంకొకటి అన్నాడు ఏఐటీసీ ఫెయిల్ అయింది అన్నాడు. నువ్వెన్నడు పుట్టినవరా నాయన, నువ్వెన్నడు పుట్టినావు, ఏం హక్కు సాధించినవో చెప్పి ఏఐటీసీ ఫెయిల్ అయిందని చెప్పి ఈ హక్కులు సాధించినా నువ్వు ఇది ఏఐటీసీ సాధించలేదు, ఏఐటీసీ ఇది చేసిందని చెప్పు. లేకపోతే నా యూనియన్ ఇన్ని హక్కులు చేసిన, హక్కులు చెప్పాడు, సమస్యలు చెప్పారు, సంస్థ కోసం మాట్లాడారు, కానీ విమర్శ చేస్తారు. అసలు ఫాల్తుగాళ్లకు మేము సమాధానం చెప్పవలసిన అవసరం లేదు. ఇక వాళ్ళు సోషల్ మీడియా వెనక ముందు ఏం చూసుకోరు, వెనకనే చూసుకుంటారు. వెనక గట్టిగున్నామని చెప్పి వెనక చూసాక ఎవరు ఉండడు యూనియన్లో. వాడు వెనక మొత్తం మంది ఉండాలనుకుంటారు. కానీ వెనక చూసే బాబుని చూసి బల్బ్ అనుకుంటున్నాం. వెనక చూస్తే నడవదు. ముందుండి పోరాడు కార్మికులు, ముందుండి పోరాడినన్ని రేపు ఉంటుంది లెక్క. మా ఎన్ని కేసులు అయినాయి, ఎన్ని ఇంక్రిమెంట్లు పోయినాయి, ఎన్ని సార్ సీట్లు తీసుకున్నాం, ఎన్ని చేసినాం, వేరే యూనియన్ నాయకులు ఎన్ని సీట్లు తీసుకున్నారో, ఎన్ని చేసిరో, ఎన్ని హక్కులు సాధించారో, ఏం పోరాటం చేసిరో చెప్పండి. కార్మికులకు మనలో ఉందండి. కానీ ఏం నిలవకుండా ఈ సోషల్ మీడియా వచ్చిన కాంచి పెడతారు. సోషల్ మీడియాలో సూర్యుని మీద ఉమ్మెత్తే ఎక్కడ పడుతుంది, మీ మీదనే పడుతుంది. ఆ పిచ్చి కుక్కల జోలికి పోవద్దని మేము ఉంటున్నాం. బాబా అని ఓనట ఓకే అని ఓవర్ ఏంటి కార్మికుల చట్టాల కోసం మాట్లాడు, బావి మీద ఉన్నదానికోసం మాట్లాడు, కార్మికులకు నష్టమే జరుగుతుందో మాట్లాడు. కాబట్టి మేము ఒకటే చెప్తున్నాం బిడ్డ, సోషల్ మీడియా కాదు, మాట్లాడండి తెలిసి ఉంటే. ఒకటి అంటాడు ప్రభుత్వం, అరే ప్రభుత్వం నుంచి ఇప్పుడు మన రాజ్కుమార్ గారు మన సార్ చెప్పినాడు ఆ డబ్బులు ఇప్పి చూద్దాం మన ప్రభుత్వంతోనే. కాబట్టి నేను అన్ని యూనియన్ల నాయకులకు, కార్యకర్తలకు కానీ డెలిగేట్ కానీ ఒక్కటే నేను మనవి చేసి దయచేసి చెప్పేది ఏంటంటే, మీరు ఆలోచన చేయండి. ఏ యూనియన్ కార్మికుల కోసం పనిచేస్తుందో ఆ యూనియన్ కు మద్దతుగా సపోర్ట్గా చేయండి. రేపు ఇప్పుడు ఏదైతే జనరల్ సెక్రటరీ గారు చెప్పారో దాని మీద మీరందరూ పోరాటానికి సిద్ధం కావాలని చెప్పి ఆ పిలుపుని అందుకొని మీరందరూ కూడా జయప్రదం చేసి ఇలా ఖబర్దారి బిడ్డ, కార్మిక వర్గం కదులితే మీరు కంటికి కనపడకుండా కనుమరుగైపోతారు బిడ్డ అని చెప్పి మనం నిర్ణయించిన రోజులు వస్తాయి. రేపు పోరాటానికి సిద్ధంగా కావాలని చెప్పి కోరుతూ 1 ఇంగ్లాండ్ కార్మికులు కూడా అందరూ ఐక్యతగా ఉండి ఒక కుటుంబంలాగా ఉండి మన సమస్యల పరిష్కార దిశగా మనం అందరం పోరాటం చేసి సాధించుకుందామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం